సార్ ఇది మన ముకుందం గారి చైన్ సార్. 15 కోట్లు రెడీ చేసుకో. ఆ మినిస్టర్ పని నువ్వు చూసుకో, వీడి పని నేను చూసుకుంటా. ఓకే ఓకే సార్. యా ఆ కిడ్నాపర్ స్కెచ్ అడిగారు కదా సార్. నమస్కారం సార్. సార్ సీసీ కెమెరా టేపులు తెచ్చాను సార్. పెట్టు. ఉండు. రివెంజ్ చేయి. ప్లే ప్లే ప్లే. పాస్. రాజా ఇక్కడ ఉంటే అక్కడ ఎవడరా? ఇది ఆల్రెడీ రికార్డ్ అయిన టైప్. ఎవడో లూప్ లో పెట్టాడు, వాడు ఎప్పుడో తప్పేశాడు. సార్ బాత్రూమ్ కూడా పోకుండా ఇక్కడే ఉన్నాను సార్. ఎవరైనా వచ్చారా ఇక్కడికి? ఎవరు రాలేదు సార్. బాత్రూమ్ కూడా పోకుండా ఇక్కడే ఉన్నాను సార్. నువ్వు ముందు బాత్రూమ్కి వెళ్ళి ఇక్కడే పోసేటట్టున్నావు. సార్ ఇందాక నయం గారు వచ్చారు సార్. అప్పుడు మేమంతా టీ తాగడానికి వెళ్ళాను సార్. రోయ్ నయ్యం మినిస్టర్ గారు కూడా ఎంగేజ్మెంట్ లో ఉంటే ఎక్కడికి వెళ్ళి వస్తాడు? అరే ఛత్రపతి సినిమాలు కాట్రాజ్ ఫోటో సార్. ఇక్కడ షూటింగ్ జరుగుతుందా? మరి కాట్రాజు సార్ సినిమా కథ చెప్పి మోసం చేశాడు. అండ్ ప్రతి స్టెప్ లో పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కనిపిస్తాం సార్. వాడు ఒక్కడైతే ఖచ్చితంగా కాదు. కొంచెం ఆ ఫోన్ ఎవడో చూడబోయా. ఆ డబ్బు నయం గాడికి ఇవ్వకు. సరే. ఎవరయ్యాదే? డబ్బులు తొందర పంపించమంటున్నారు సార్. తొందరగా పంపించమని అంటాడు. ఇక్కడ 15 కోట్లు పోగొట్టుకున్నాడు తెలుస్తుంది. ఆ బాధ ఏంటో. బాధపడకన్నా, ఇంకా 500 కోట్లు ఉన్నాయిగా పైన. ఎక్కడేమో మొత్తం చెప్పురా. నయం, తొందరపడ్డాను, ఏమనుకో మాకు. పర్లేదు సార్. ఇదిగో పోలీస్ అయినా నిన్ను నమ్మి 15 కోట్లు నీ చేతిలో పెట్టా. నా కొడుకుని తొందరగా ఇడిపించు. నువ్వేం టెన్షన్ పడకన్నా, పైన 7 కొండలోడు, కింద మనోడు. నమ్మచ్చో. నమస్కారం సార్. ఏం తీసుకుంటారు సార్? 1 కాదు 2. రా కూర్చో. రా. వా సూపర్. మనుషులు మారిన టీ టేస్ట్ మాత్రం మారలేదు. సిటీలో జరుగుతున్న కిడ్నాప్లు, పోలీసుల చేతకానితనం, దొరికాడా? పోనీ ఎవరో ఒక బకరాని ఇరికించలేకపోయావా? నీకు అలవాటే కదా. నువ్వు కిడ్నాప్ చేయించడానికి ఒకరిని సెలెక్ట్ చేసుకున్నావు కదా, వాడెవడో కాదు, నా కొడుకే, రాజా హరిశ్చంద్ర ప్రసాద్. అంతా నీ ప్లాన్ ప్రకారమే వెళ్తే తప్పెక్కడ జరిగిందని ఆలోచిస్తున్నావు కదా. అసలు ప్లాన్ వేసిందే మేము. ప్లాన్ గుర్తుంది కదా. మన డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్తో ఓ భిక్షాన్ని కిడ్నాప్ చేద్దాం. నీకు ప్లాన్ చెప్పింది ఎవడో కాదు, మీరు కాల్చి చంపిన ఖలీద్ బాషా కొడుకు నయీం బాషా.
గిరి నా టీడబ్ల్యూ ఇక్కడ పెట్టాను చూడు. అలాగే సార్. బాకీ పడ్డం నాకు ఇష్టం ఉండదు. గుడ్ బై. సార్ ఈ బాక్స్ మీకు ఇమ్మన్నారు సార్. టీవీలో చాలా అందంగా ఉన్నావు మామ. నేను బాగా షూట్ చేసినందుకు మెచ్చుకుంటాను ఆశిస్తూ రన్ రాజా. ఇన్ని రోజులు నగరంలో జరిగిన కిడ్నాప్లకు కారణం వేరెవరో కాదు, కిడ్నాపర్స్ ని పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ కమిషనర్ దిలీప్ కుమారే. ఇన్స్పెక్టర్ శర్మ, ఎమ్మెల్యే అన్ని ఒకదాని తర్వాత ఒకటి ప్లాన్ తో చేస్తున్నా. అంతేకాదు అతని గురించి నిజం తెలిసిన వాళ్ళని చంపి తన ఫామ్ హౌస్ లోనే సమాధి చేస్తుంటాడని అక్కడి స్థానికులు చెప్పడంతో ఈ కేసుకు ఇంకా బలం చేకూరింది. పోలీసులు ఆ శవాల్ని వెలికితీసే పనిలో ఉన్నారు. సార్ ప్లీజ్ స్టాప్ ఇట్. ఒక్క బుల్లెట్తో పోయే పాపం కాదురా నీది. అనుభవించాలి. సార్ ప్లంబర్ వచ్చాడు సార్. సారీ సార్ లేట్ అయింది. పొద్దున్నే మీ అసిస్టెంట్ పంపించావు కదయ్యా. నాకే తిక్కన లేదు, నాకు అసిస్టెంట్ కూడానా? అంటే పొద్దునొచ్చినోడు మరి పైన ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? నేను చిన్న పిల్లలని నాకు చెప్పలేదు కదా, ఇదంతా నువ్వేసిన ప్లానే కదా పాప. చిన్నప్పుడు నిన్ను నువ్వే కిడ్నాప్ చేసుకొని డబ్బులు లాక్కున్నావు. ఇప్పుడు నీ హెల్త్ బాగాలేదని నన్ను కిడ్నాప్ చేయించు, నాకు తెలిసిపోయింది. ఎవరు చెప్పారా నీకు? మా అన్నయ్య నయం చెప్పిన అన్నీ చెప్పిండు. అంటే ఇప్పుడు బాత్రూమ్ లో ఉన్న డబ్బు ఇక్కడ పోల్ డబ్బులు ఉండాలి కదరా. అక్కడ లేవు కదా పాప. ప్లాన్ ప్రకారం మన దగ్గరున్న డబ్బులని దాచాలి కదా, అందుకని. మొత్తం డబ్బు ఇంతేగా? అంతే అన్నయ్య, అది పాప జరిగింది. నీకు పుత్రోత్సాహం ఇచ్చింది కదా పాప. నువ్వేంటి ఇక్కడ సినిమా చూసినట్టు చూస్తా? పై ట్యాంక్ పోయినట్టు చూసినా పోరా పాప. చెక్. యాదవని నా వెనకున్నది మినిస్టర్ గోవిందరాజు, ఎమ్మెల్యే మునుస్వామి. అన్నా కొంప మునిగిందన్నా. ఆ కమిషనర్ గారు మన పేర్లు చెప్పేశాడన్నా. సార్ పైన ట్యాంక్ లో దాచిపెట్టిన 500 కోట్లు మొత్తం పోయాయి సార్. ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేయరా. దీంతో కొడితే ఇప్పుడు మాత్రమే నొప్పి ఉంటుంది, కానీ మనం కొట్టే దెబ్బకి జీవితాంతం నొప్పి పుట్టాలి. భలే మేనేజ్ చేసాం కదరా. మరి చేయమండి, ఇంతసేపు ఎక్కడ బాగానే పెడుతుంది ఏంట్రా? కొడితే నొప్పి ఉండదేంటి? ఎవరు మీరు?